భోజనాలకు కూర్చున్నట్టు ముగ్గురం కూర్చున్నాం కదా, భోజనాలకే కూర్చున్నాం. ఇంటి దగ్గర వండుకొని మా బిహెచ్ఎల్ బ్యాగ్లో అందరికీ లంచ్ నేను తీసుకొచ్చానండి. కానీ వాని కోసం ఒకటి స్పెషల్ తీసుకొచ్చా. ఇది కాదు, కానీ ఇది టమాటా కర్రీ. మా అత్తమ్మ టమాటా కర్రీ సూపర్ చేస్తుంది, చపాతీలోకి అదిరిపోతుంది. ఇది కూడా కాదు, తోటకూర ఫ్రై. ఇది ఖచ్చితంగా ఇదే. కొత్త ఆవకాయ పచ్చడి నీకోసమే. థ్యాంక్ యూ. నువ్వు ఇంట్లో ఆల్రెడీ తిన్నావు అంట కదా, మధు చెప్పి. మళ్ళీ తింటా. ఓకే అండి. ఎస్. సో ఇదేమో అన్నం. అయితే మధ్యలో నేను మామిడి పండ్లు కొందాము అందరికీ తినడానికి తీసుకొద్దామని చెప్పి నేను మంచిగా బేరం ఆడుతుంటే వానికి ఫోన్ చేసి మా చిన్న చెల్లి యశు చెప్పిందంట, మేము అంతా వెజ్ తెస్తున్నాం తినలేకపోతున్నాం, అక్కకు చెప్తే తిడుతుంది, నువ్వు ఆమ్లెట్లు వేసుకొని వచ్చాయని చెప్పిందంట. డబల్ ఎగ్ ఆమ్లెట్లు అని చెప్పారు కదా, నేను ట్రిపుల్ ఎగ్ వేసుకొచ్చి ఇదిగోండి ఆమ్లెట్ వేసుకొని వచ్చిందనమాట. ఇది మా లంచ్. తినేది పచ్చడన్నం అయినా ఆమ్లెట్ అయినా సరే అందరం కలిసి తింటే బాగుంటుంది. వీళ్ళందరికీ అందరు కలిసి తినడం ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నా బాధకే అందరు ఒక దగ్గరికి వస్తారని. నీకే ఇంకా టైం ఉండదని మేము అనుకుంటాం. అట్లీస్ట్ నువ్వు ఈ మధ్య మాకు కొంచెం టైం ఇస్తున్నావు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. అందరు కలిసి తింటే బాగుంటుంది. ఈ బౌల్స్ ఎందుకు అంటే అందరికి ఇట్లా మామిడికాయ పచ్చడి కలిపి నేను తినిపిస్తా, వీళ్ళు తింటారు అనమాట. ఇంతకీ మీ లంచ్ అయిందా?